హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అక్కిరాజ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, తోటకూర కర్రీ అనమాట. చాలా సింపుల్గా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకోకుండా చాలా సింపుల్గా చేసిందనమాట మా అత్తయ్య. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుందనమాట. జస్ట్ ఆనియన్స్ని కొద్దిగా దూరగా వేయించిందనమాట. జస్ట్ ఆయిల్ పోసింది. నెక్స్ట్ చూడండి, ఆయిల్ వేసేసింది. దాంట్లో కొద్దిగా బాగా డీప్ ఫ్రైడ్ అయిన తర్వాత కొన్ని టమాటాస్ కట్ చేసి వేసింది అనమాట. నెక్స్ట్ ఆకుకూర పెట్టేసింది అనమాట. నేనైతే ఆకుకూరను కడిగి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట, చిన్నగా కట్ చేసుకొని. చూడండి, ఆకుకూరని మొత్తంగా పెట్టేసింది అనమాట. తర్వాత బాగా కలిపేసుకొని బాగా మగ్గనిచ్చిన తర్వాత జస్ట్ కొద్దిగా రుచికి తగినంత ఉప్పు, పసుపు అట్లా ఏం వేయట్లేదు చూడండి ఫ్రెండ్స్. ఓన్లీ ఉప్పు వేసిన తర్వాత ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ ఉందన్నమాట, ఎల్లిపాయ కారం అని. నేను చట్నీ ఎలా చేయాలని నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. జస్ట్ అది వేసిందనమాట. ఇంకంతే, ఏం వేయలేదు. అల్లం పేస్ట్ అట్లాంటివి ఏం వేయలేదు. జస్ట్ ఉప్పు, టమాటో, ఆనియన్స్, ఎల్లిపాయ కారం వేసింది ఫ్రెండ్స్. చూడండి, బాగా కలుపుకోవాలన్నమాట. అలా ఇలా చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గాలి. కొన్ని ఒక చిన్న టీ గ్లాస్ అంతా మెయిన్లో వాటర్ పోసుకోవాలన్నమాట. ఆ వాటర్కి ఆ చిన్న లేయర్స్ ఉంటాయి కదా, అవి బాగా ఉడకాలి అనమాట. ఎంత మగ్గితే అంత బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇదైతే పల్లెటూరులో ఉండేది అనమాట. ఆకు చాలా టేస్టీగా ఉంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, మా అత్తయ్య చేస్తుంది. బాగా మొత్తం పెట్టేసుకుని బాగా మగ్గనివ్వాలి అన్నమాట. ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది. నేను చూపిస్తాను కావాలంటే. అది దగ్గరికి ఆ వాటర్ మొత్తం అది మురుకొని ఎంత దగ్గరికి అయిందో చూడండి ఫ్రెండ్స్. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.